సో, నా పేరొచ్చేసరికి సాగర్ అండి. సో, నాది బేసికల్లీ వైజాగ్. ఇక్కడ హైదరాబాద్‌లో ఉంటున్నాను. సో, నాకేంటంటే చిన్నప్పటి నుంచి హెడేక్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 5 అలాగా. సో, అప్పుడు ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండకపోయినా లాస్ట్ 2 ఇయర్స్‌గా బాగా సివియర్‌గా ఉన్నాను. డైలీ బేసిస్ వచ్చేదనమాట. సో, లైక్ రెగ్యులర్ డైలీ లైఫ్‌లో అయ్యే వాటికి కూడా ట్రిగ్గర్ అయ్యి నాకు హెడేక్ వచ్చేది. బట్ ఎండ్ అయ్యేది కాదు నైట్ పడుకుంటే గానీ. సో, లాస్ట్ ఇయర్ వచ్చేసరికి కొంతమంది న్యూరో డాక్టర్ చూపించాక సో, వాళ్ళైతే లాంగ్ టర్మ్ సొల్యూషన్ అయితే చెప్పలేదు. జస్ట్ కోర్సెస్ అనేవి ఇచ్చారనమాట. బట్ దానివల్ల అయితే నాకు అంత రిలీఫ్ లేదు. ప్యారలల్‌గా వెయిట్ గెయిన్ అవ్వడం అలాంటి ఇబ్బందులైతే అయ్యాయి. సో, లేటర్ ఆన్ ఏంటంటే నేను ఆన్‌లైన్‌లో సోషల్ మీడియాలో చూసాక చక్రసిద్ధిని అప్రోచ్ అయ్యాను. సో, వాళ్ళేంటంటే నాకు ఇప్పటి వరకు ఏ డాక్టర్ చెప్పని సొల్యూషన్ అయితే ఇనీషియల్‌గా చెప్పారు. లైక్ నెక్ దగ్గర స్టిఫ్‌నెస్ వల్ల బ్లడ్ ఫ్లో అనేది తగ్గింది. అండ్ ప్యారలల్‌గా నోస్ దగ్గర బ్లాకేజెస్ ఉన్నాయని. సో, ఇక్కడ ఒక 21 డేస్‌కి కోర్స్‌కేసి జాయిన్ అయ్యాను నేను. సో, ఇక ట్రీట్మెంట్ తర్వాత అయితే నా బ్లాకేజ్ అనేది చాలా వరకు తగ్గి అండ్ బ్రీత్ అనేది చాలా ఫ్రీ అయింది. అండ్ నెక్ స్టిఫ్‌నెస్ కూడా చాలా వరకు తగ్గింది. ఇంక హెడేక్ సివియారిటీ అనేది చాలా బాగా తగ్గింది. అండ్ రెగ్యులర్‌గా కూడా రావట్లేదు. చాలా మైల్డ్‌గా రేర్ కేసెస్‌లో వస్తుందనమాట. సో, నాకు మైగ్రేన్ వచ్చేసరికి లైక్ ఎక్కువ పడుకున్నా కూడా స్లీప్ తక్కువైనా కూడా, ఎక్కువ నవ్వినా కూడా లైక్ అండ్ కోల్డ్ ప్లేసెస్‌లో ఉన్నా కూడా ఏసీ వల్ల కానీ, కొన్ని పర్ఫ్యూమ్స్ వల్ల ట్రిగ్గర్ అయ్యేది. అండ్ బైక్ మీద ఎక్కువ రైడ్ చేసి లాంగ్ రైడ్స్‌కెళ్ళినా కూడా అండ్ ఫ్రైడ్ ఐటెమ్స్ లైక్ పల్లీలు గాని ఏమైనా తిన్నా కూడా సో, అలాగా ఎక్కువ ఇంకా రెగ్యులర్ బేస్‌లో ఇంకా చాలా అలా ట్రిగ్గర్ అవుతుండేదనమాట. బట్ ఇక ట్రీట్మెంట్‌కొచ్చాక ఆ ట్రిగ్గర్స్ అనేవి మళ్ళీ ట్రై చేసినా కూడా లైక్ నాకైతే హెడేక్ రాలేదు.